అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న? నా పేరు రాఘవేంద్ర. అరవింద్ రాఘవేంద్ర. రాఘవేంద్ర 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 ఏం లేదు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది, మీ అందరికీ తెలిసే విషయం. బాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఉప ఎన్నిక రావడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ 3 పార్టీలు తలపడతా ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? ఎందుకంటే క్యాండిడేట్లు కూడా డిక్లేర్ అయిపోయారు కాబట్టి పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి అంటే అన్ని టకాఫర్ ఉన్నాయి. అంటే సపోర్ట్ అంటే ఎవరికైనా చెప్పలేము. అంటే మామూలుగా ఎక్కువగా గెలిచే అవకాశాలు ఎవరికి? గెలిచే అవకాశాలు 50-50. అంటే మ్యాక్సిమం బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్. దానిలో బీజేపీ కూడా ఉంది, స్ట్రాంగ్గానే ఉంది. అందుకోసమని జర టఫ్గా ఉంటుంది. మీరేమనుకుంటున్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉందంటున్నారు? నాకైతే ఏం చెప్పలేను ఈసారి. అంటే నేను ఎప్పుడైనా చెప్తుండే, బట్ ఈసారి చెప్పలేను. ఎందుకని అట్లా? సపోర్ట్ నవీన్ అన్న కూడా ఉన్నారు, చాలా స్ట్రాంగ్. ఆయన కూడా స్ట్రాంగ్గానే లీడ్ చేస్తుండు అందరికి. ఇంక ఇప్పుడు బీఆర్ఎస్ వ్యక్తిగతంగా మంచి పనులు చేస్తారు, మంచి పనులు అంటే సపోర్ట్ చేస్తాడు అందరికి, యూత్కి. ఇంకా బీఆర్ఎస్ నుంచి అయితే ఇంకా మాకంటి గోపినాథ్ మాకు కూడా ఇక్కడ చాలా చేసిండు. ఈ బీజేపీ కూడా ఓకే చేస్తారు. సో మరి ఇప్పుడు 3 పార్టీలు, అధికార పార్టీ కూడా గట్టిగా ఉంది కాబట్టి సో మరి ఏంది, ఎలా ఉండబోతుంది అసలు? మీరేమనుకుంటున్నారు ఇక్కడ? జనం ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? జనాలు కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఉండే కాబట్టి ఇక ఎక్కడ అనేసి కొంచెం ఆలోచనలో ఉన్నారు, కానీ చేస్తారు. ఎటువైపు ఉంది ఆలోచన? ఎటువైపు అంటే 50-50 అన్న. 50-50 బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ టకాఫరే ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? నేను కూడా అదే అనుకుంటున్నా. అట్లా అంటే పార్టీ పరంగా కాకుండా ఓటర్ ఆలోచించండి, ఏ రకంగా అనుకుంటారు? నేను ఓటర్గా అంటే మామూలుగా బీఆర్ఎస్ అని అనుకుంటున్నాను. వాళ్ళకి అవకాశం ఉందంటారా? ఎందుకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందంటారా? సెంటిమెంట్ అని కాదు, కొంచెం వర్క్స్ కూడా చేసిండు ఇక్కడ. నవీన్ యాదవ్ కూడా అన్న కూడా స్టాండర్డ్, అంటే యూత్కి అయినా ఎక్కడైనా కూడా అన్న కూడా సపోర్ట్. అన్న పార్టీ పరంగా కాకుండా అన్న సైడ్ నుంచి కూడా కొంచెం చాలా మంది సపోర్ట్, మేము కూడా సపోర్ట్ చేస్తాం. అట్లా అట్లానే నేను టకఫరా అంటాను. అదేలే, ఎటు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆ టైంకి వచ్చేసరికి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ తెలియదు. అది అంతే అన్నమాట. నేనైనా కూడా చెప్పలేను అన్నమాట. మీ పేరు ఏం పేరు? నా పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, ఓకే. పవన్ కళ్యాణ్ ఏంటి మరి మీరేమనుకుంటారు, మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఇక మేమంటే మాకు నవీన్ అన్న ఇప్పుడు కొత్త కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి ఉన్నది ఆయనకు మెజారిటీ లేదని కాదు, ఆయన కూడా గట్టిగానే పోరాడుతుండు. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఇద్దరికి టకాఫర్ నడుస్తుంది. వాళ్ళిద్దరికి కాదని ఇప్పుడు బీజేపీ, ఇవి 3 నడుస్తున్నాయి. కాకపోతే మేము మ్యాక్స్ అయితే నవీన్ అన్నని గెలిపించాలని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇక అది ఎక్కడి వరకు 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేశాడు, తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చేశాడు. కాకపోతే అప్పటి వరకు ఛాన్స్ ఇవ్వలేరు. ఇప్పుడు మేము అందరం కలిసి ఒక గట్టిగా ఉండి అన్నకి ఛాన్స్ ఇప్పిద్దామా అని చెప్పేసి అనుకుంటున్నాం. మేము అన్నని ఎట్లయినా గెలిపించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అన్న కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తాడు. ఏ రకంగా అంటే ఇప్పుడు మనకి గణేశం పండుగ వచ్చినప్పుడు మాకు కొంచెం ఇబ్బంది ఏమైనా ఉంటే ఇబ్బందులు చూసుకున్నాడు, సపోర్ట్ చేసిండు. ఫైనల్గా అయినా అన్ఫైనాన్షియల్గా అయినా మాకు సపోర్ట్ చేసిండు బాగానే. రెగ్యులర్గా ఇప్పుడు మనకి ప్రతి ఒక్క పండుగకి వస్తాడు, అందరికి పలకరించుకుంటూ వెళ్తాడు, అందరిని బాగానే చూసుకుంటాడు. చిన్న వాళ్ళని పెద్దోళ్ళని కాదు, అందరిని ఒకేలాగా చూస్తాడు. అందరు నార్మల్గా అన్న తమ్ముడు అన్నట్టే ఉంటాడు, ఎవరిని చిన్న చూపు ఎవరిని పెద్ద చూపు అన్నట్టు ఏముండదు. ఇప్పుడు ఒకవేళ మమ్మల్ని గుర్తుపట్టిన అనుకో, బేటా పవన్ ఏమైనా ఎట్లా చేస్తున్నావు, ఎట్లుంది పరిస్థితి అని చెప్పి ఇట్లా అనుకుంటాడు. వీళ్ళు తెలియదు అనుకో, ఆ తమ్ముడు ఎట్లా పరిస్థితి అని చెప్పి ఇట్లా అనుకుంటాడు. మొత్తానికైతే పోటీ గట్టిగానే ఉంటుంది, కానీ అన్నకి మీరు సపోర్ట్ చేద్దాం అనుకుంటారు? ఉన్నాం, సపోర్ట్ ఉన్నాము. ఇంకా బయట నుంచి కూడా సపోర్ట్ ఉంది, లేదని కాదు. ఇక అన్న పోరాడతాడు, ఇక మేము చేసేది మేము చేస్తాం. ఇక దేవుని మీద ఉంది అది ఎట్లా ఏది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది, కాంగ్రెస్ స్ట్రాంగ్ గానే ఉంది, బీజేపీ కూడా కాస్త స్ట్రాంగ్ గానే ఉంటుంది మాక్సిమం. సో 3 పోటీ గట్టిగానే ఉంటుంది కాబట్టి 3 గట్టిగా ఉన్నాయి. కాకపోతే అంటే ముందు బీఆర్ఎస్ అన్ని స్టేజ్లో ఉండే కదా, నవీన్ అన్న ఫస్ట్ టైం కాబట్టి మాకు ఎంత సాథ్ ఇచ్చిండో మా మనసుకు తెలుసు. అది ఇక దానివల్ల మేము చెప్తున్నాం, నవీన్ అన్న వస్తే మాకు కూడా కొంచెం ఉంటుంది అని చెప్పి. దీంట్లో అయినా ఆయన దాంట్లోనైతే మైనస్ తీయలేము. వెతకాలి, ఇంకా తీయాలంటే ఎక్కడెక్కడికైనా వెతకాలి, 1-2 దొరికితే వచ్చి అంతేగాని పార్టీ పరంగా పక్క పెడితే నవీన్ అన్న అన్నిట్లో గుడ్డే. నవీన్ అన్నకు సపోర్ట్.